జూనియర్ డాక్టర్ హత్య విషయంలో సంచలనమైన విషయాలు బయటకొస్తున్నాయి. ఆ అమ్మాయిని చంపింది ఒక్కడు కాదంట. ఆ అమ్మాయి శరీరంలో 150 మిల్లీగ్రాముల స్పెర్మ్‌ను కనిపెట్టారు డాక్టర్లు. మృగాల్లా వేటాడి కర్కశంగా చంపేశారు. నిజంగా అమ్మాయిని అనుభవించి రేప్ చేసి చంపేయాలనుకుంటే ఇలా ఉండదు పరిస్థితి. ఆ అమ్మాయిని అసలు ఉంచకూడదు. అమ్మాయి వీళ్ళు చేసే దారుణాలను ప్రశ్నించింది కాబట్టి ఆ అమ్మాయిని ఇంత విచక్షణారహితంగా చంపేశారు. ప్రభుత్వాలు, పెద్ద పెద్ద లీడర్లు ఒకవేళ ఈ కేసు వెనకాల ఉంటే దీన్ని కనుమరుగు చేసేస్తారు. ప్రశ్నించడం కూడా పాపమైపోతుంది. పాపం ఆ అమ్మాయి, ఆ తల్లి ఏమని ప్రశ్నించిందో, ఏమి చూసిందో